మార్గశిర లక్ష్మీవారం వ్రత కథ సుశీల వృత్తాంత. పూర్వకాలంలో సుశీల అనే ఒక మంచిదనము గల బాలిక ఉండేది. చిన్న వయస్సులోనే కన్న తల్లిని కోల్పోయింది. కొంతకాలానికి తండ్రి ద్వితీయ వివాహం చేసుకున్నాడు. వచ్చిన సవతి తల్లి సుశీలను ఇంటి పనులన్నీ చేయిస్తూ తాను విశ్రాంతి తీసుకునేది. అనంతరం సవతి తల్లికి ఓ కుమారుడు పుట్టాడు. ఆ బిడ్డను కూడా సుశీలే చూసుకోవాల్సి వచ్చేది. తినడానికి మాత్రం చిన్న బెల్లం ముక్క ఇచ్చేదే. ఇలా చాలాకాలం బాధపడుతున్న సుశీలను ఇరుగుపొరుగువారు చూశాక, శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే నీకు శుభఫలితాలు కలుగుతాయి అని ఉపదేశించారు. ఆ మాట విన్న సుశీల మట్టితో మహాలక్ష్మి బొమ్మను తయారుచేసి కన్న తల్లిలా భావించి ప్రతిరోజూ పూజించేది. తనకు దొరికే ఆ చిన్న బెల్లం ముక్కను కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేది. అదృష్టం చేరిన సుశీల. కాలం గడిచింది. సుశీల యవ్వనానికి చేరగా ఆమెకు మంచి కుటుంబంలో వివాహం జరిగింది. అత్తింటికి వెళ్తూ తాను పూజించే లక్ష్మి బొమ్మను కూడా తీసుకెళ్ళింది. ఆమె అడుగుపెట్టగానే అత్తింటి సంపదలు, అభివృద్ధి అద్భుతంగా పెరిగాయి. అత్తింటివారు మన కోడలు నిజంగా అదృష్టలక్ష్మి అంటూ ప్రేమతో చూసుకున్నారు. ఇదివరకు సిరిసంపదలతో ఉన్న సుశీల పుట్టింటికి మాత్రం దారిద్ర్యం వచ్చేసింది. ఈ విషయం తెలుసుకున్న సుశీలవారికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. సహాయం చేయాలన్నా ఫలితం లేకుండా సవతి తమ్ముడిని పిలిపించి బంగారాన్ని పంపే ప్రయత్నం చేసింది. ఒకటి కర్రకు జోలులో బంగారం పెట్టి పంపింది. తమ్ముడు ఒక్కచోట ఆగగా దొంగలు అపహరించారు. రెండు చెప్పులలో నాణేలు పెట్టి పంపింది. కుక్క ఒక చెప్పును కొరికేసి తీసుకెళ్ళింది. 3 గుమ్మడికాయలో రత్నాలు పెట్టి పంపింది. అది కూడా మార్గంలో పోయింది. వ్రతభంగం, క్షమాపణ. తన పుట్టింటికి వచ్చిన సుశీల వారి దారిద్ర్యానికి గల కారణాన్ని గ్రహించి వారికి శ్రీ మహాలక్ష్మి వ్రతం చేయించాలని నిశ్చయించుకుంది. ఆమె తన పుట్టింటివారిని అత్తవారింటికి తీసుకువెళ్ళింది. మార్గశిర మాసం ప్రారంభమైన సవతి తల్లి యొక్క నియమభంగాల కారణంగా పూజ వాయిదా పడుతూ వచ్చింది. 1వ వారం ఉపవాసం చేయకుండా భోజనం చేసింది, పూజ వాయిదా. 2వ వారం స్నానం తర్వాత తలకు నూనె రాసుకుంది, పూజ వాయిదా. 3వ వారం సంధ్యా సమయములో తల దువ్వుకుంది, పూజ వాయిదా. 4వ వారం ఆకలికి తట్టుకోలేక పిల్లలు వేసిన తొక్కలు తింది, పూజ వాయిదా. చివరి వారం సుశీల పట్టుదలతో తన చీర కొంగును సవతి తల్లి చీరకు కట్టేసి పూజ భంగం కాకుండా పూజ చేయించింది. దేవీ అనుగ్రహం. పూజ అనంతరం మహాలక్ష్మి ప్రత్యక్షమాయ్ సుశీల నైవేద్యాన్ని స్వీకరించింది. కాని సవతి తల్లి నైవేద్యాన్ని తిరస్కరించింది. కారణం అడగగా, సుశీల చిన్నప్పుడు నన్ను పూజిస్తుంటే ఆమెను నీవు చీపురితో కొట్టినావు. ఆ దోషం వలన నీవు అర్హురాలు కావు అని అమ్మవారు పలికారు. సుశీల నమ్రతతో, అమ్మా, ఆమెను క్షమించు అని ప్రార్థించింది. సుశీల మనసు చూసి మహాలక్ష్మి ఇద్దరి ఇంటికి సంపద, శ్రేయోభివృద్ధులు కలుగాలని వరమిచ్చింది. ఆ దినం నుండి 2 కుటుంబాలు సుఖశాంతులతో జీవిస్తూ ప్రతి సంవత్సరం మార్గశిర లక్ష్మీవారం వ్రతాన్ని నియమనిష్టలతో కొనసాగించాయి. కథ సమాప్తం. ఇది సుశీల వ్రత కథ. కథ విన్న తరువాత అక్షింతలు తలపై వేసుకోవాలి.